దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఆహ్వానం ఇది. నిజంగా ఈ లోకములో గొప్పవారిని మాత్రమే ఆహ్వానించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు గొప్ప, తక్కువ, హీన, బలహీన అనేటటువంటి అభిప్రాయాలను ఆయన వ్యక్తపరచకూడదు. అయితే కొన్ని దేశాలలో దేవుళ్ళుగా కొలవబడుతున్నటువంటి అనేక మంది గొప్పవారు, తక్కువవారు అని కులాలను బట్టి, స్థాయిలను బట్టి వ్యత్యాసాలు చూపుతున్నట్లుగా వారి మత గ్రంథాల్లో కనబడుతున్నది. అయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ దేవుని యొక్క సన్నిధానమున ఆ ప్రేమను పొందుట కొరకు యోగ్యులై ఉన్నారు. చాలా మంది ఈ ప్రేమను నోచుకునలేక, దేవుని యొక్క ఆశీర్వాదమును పొందలేక ఎందుకు పనికిరాని వారిగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. కానీ లేఖన పాఠము అలాగ చెప్పట్లా. దేవుడు తనకు లోబడనొల్లని ప్రజల వైపుకు తన చేతులు చాచి ప్రేమతో పిలుస్తున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనములో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో, ప్రయాసపడి భారం మోసుకుని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభువు సెలవిస్తున్నాడు. ఈ రోజున ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా మరి ఏ విధంగానైనాను కృంగినటువంటి వారిని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. వారి కొరకు దేవుడు తనక ప్రేమ కలిగిన బాహువులు చాచి ఆహ్వానిస్తున్నాడు. నన్ను వెదకకపోయినను, నేను దేవుడినని మీరు తెలుసుకొనకపోయినను, మీరు మీ ఆలోచనలతో ఈ లోక సంబంధమైన అభిప్రాయాలతో ఉన్నను, నేనే దేవుడను అని మీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాను అని దేవుడు ఒక మెట్టు దిగి వచ్చి మనలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. అబ్రహామునకు దర్శనమిచ్చిన దేవుడు అదే చేసి ఉన్నాడు. ఆ కాలములలో ఎవరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు లేరు. అయితే దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుని అబ్రహామునకు మహిమను చూపాడు. అబ్రహాము ఆయన దేవుడు అని నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడినది. అలాగే మోషేకు కూడా దేవుడు ఆ యొక్క ప్రత్యేకమైన పర్వతము మీద తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న సమయములో దేవుడు తన యొక్క మహిమతో ఆ ఆత్మీయమైనటువంటి సంగతులను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీ దేవుడను అని చెప్పడానికి ఆ సాదృశ్యాలను దేవుడు కనపరిచి ఉన్నాడు. ఈ రోజున అనేక మంది యేసుక్రీస్తునందు రక్షణ పొందాలని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని అనేక మంది దైవజనులు లోకానికి ప్రకటిస్తున్నను వెర్రివారిలా, మూర్ఖులుగా చాలా మంది ఈ మాటలలో ఉన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అయితే మాకెందుకు ఈ దేవుడు అన్నట్లుగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేనున్నాను, నేను ఉండువాడను, అనువాడనై ఉన్నాను అన్నట్లుగా, ఇదిగో నేను ఉన్నాను, నన్నెవరూ తయారు చేయలేదు, నన్నెవరూ రూపించలేదు, నేనే ఉన్నవాడను అని ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. అయితే ఈ రోజున ఆ మానసిక సంబంధమైనటువంటి, ఈ శరీరపరమైనటువంటి ఆలోచనలతో ఉన్నవారు దేవుడున్నాడు అనేటువంటి సంగతిని కూడా మరిచిపోతున్న పరిస్థితుల్లో ఇంకొందరు దేవుడే లేడు అనేటువంటి అభిప్రాయాలతో కొనసాగుతున్నాడు. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, ఈ మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. దేవుడున్నాడు కానీ మనల్ని ఏమీ చేయలేడులే అన్నట్లుగా కూడా ఉండవద్దు. అయితే దేవుడు తగిన కాలమందు తన యొక్క ప్రభావవంతమైనటువంటి ప్రత్యక్షను కనపరిచినప్పుడు నిజమే దేవుడున్నాడు అని అప్పుడు తెలుసుకుని తప్పించుకునే అవకాశము కలగదు. కనుక ఈ మాటలు నీవు సవ్యంగా ఉన్నప్పుడే, సజీవునిగా ఉన్నప్పుడే నీకు దేవుడు తెలియచేస్తున్నాడు. అనుదినము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుట నీకెంతైనను శ్రేయోధార్యము, ఆశీర్వాదకరము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని చెప్పినటువంటి ఆయన దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడని సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడుగా
సర్వకాలాల్లో అనగా త్రికాలములలో ఆయన మహిమ కలిగిన ప్రత్యక్షతను కనపరుచుచున్నాడు. కాబట్టి ఆయన దేవుడు, ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటను తెలియచేస్తున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడుగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను ఉన్నవాడును అని చెబుతూ భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆత్మీయమైన భరోసాను, మనోధైర్యాన్ని నింపుతున్న ఇలాంటి దేవుని విడిచి నాకెవరూ అవసరము లేదులే అన్నట్లు బ్రతకడం ఎంత మూర్ఖత్వమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధేయతను కలిగి ప్రతి విషయంలో దేవునిని ఆరాధిస్తూ ఆయనకు కృపకు పాత్రుడు కావాలని నేను ఈ సందర్భంలో వాక్యం చేత మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఈ మాటలు మనల్ని ఇంకనూ ఆధ్యాత్మికమైనటువంటి మెలకువ కలిగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన వాక్యము చేత మీరు మాతో మాట్లాడుతున్నారు. భౌతిక సంబంధమైనటువంటి జీవన విధానములో అనేక రకాలైన మతాలు లేదా మత విశ్వాసాలు, గ్రంథాలు క్రొత్తగా పుట్టుకొస్తున్న పరిస్థితుల్లో ప్రభువా, లోకంలో అనేక మంది అసలు దేవుడు ఎవరు, ఉన్నారా లేరా అనేటటువంటి మీమాంసలో వారు బ్రతుకుచున్నారు. ప్రభువా, వారి మనోనేతలు తెరువు చేయండి. దైవజనులుగా, సువార్థికులుగా, సేవకులుగా ఎన్నో వాక్యాలను వారికి విడమర్చి చెప్పినను ప్రభువా, వాటిలో ఉన్న సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. కొందరు దేవుడు లేనే లేడు అన్నట్లుగా వారు బ్రతుకుచున్నారు. ఇలాంటి పరిస్థితులలో నీవే నీ మహిమ కలిగిన ప్రసన్నిధిని వారికి ప్రదర్శించండి, ప్రత్యక్షపరచండి. ప్రభువా, అబ్రహాముకు నిన్ను నీవే బయలుపరుచుకున్నావు, మోషేకు నిన్ను నీవే బయలుపరుచుకున్నావు. ప్రభువా, ఈ దినములందు మా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజకు దేవా, నీవు నీ మహిమ కలిగిన ప్రత్యక్షతను కనపరచండి. లేని ఎడల దేవుడే లేడని కొందరు, ఈయన దేవుడు కాదు అని మరికొందరు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక అందువలన అనేక మంది నరకపాత్రులయ్యే ప్రమాదం ఉన్నది. మేము ప్రకటించిన సమాచారము వినువారందరూ నీ యందు విశ్వాసముంచి వారి కుటుంబాలలో క్షేమమును అనుభవించినట్లు సహాయం చేయండి. ప్రభువా, ఎవరైతే శ్రమలో ఉన్నారో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారో ప్రభువా, వారిని ధైర్యపరచండి. నేనున్నాను, ఇదిగో నేనున్నాను నీకు తోడన్నట్లు వారిని మనోధైర్యం ఇచ్చి నడిపించండి. నీ శిష్యులకు తెలియపరిచిన మాటలు ఇవి, మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకొందునని ప్రభువా సెలవిచ్చున్నావు. కనుక కుమారుని నుండి, తండ్రి నుండి బయలువెడిన పరిశుద్ధాత్మదేవ, నీ బిడ్డలకు ఎల్లప్పుడూ తోడేండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్.